ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. దిస్ ఈజ్ మా నాన్నగారు చనిపోయినప్పుడు చిరంజీవి గారు ఇంటికి వచ్చారు. ఓకే, ఇంటికి వచ్చినప్పుడు కానీ మీ ఇద్దరు బాండింగ్ బాగుంటుంది కదంటే. యా, నైస్ నైస్ మ్యాన్. అన్నయ్య అంటాం, ఈజ్ నైస్ మ్యాన్. ఐ నో హిమ్ ఫ్రమ్ వెరీ బిగినింగ్, 79 నుంచి. నో ఇన్ ద సెన్స్ ఐడ్ సీన్ హిమ్. ఆయన చూస్తూ ఉండేవాడిని, ఐ యూస్ టు ఇంటరాక్ట్. చాలా మంచి వ్యక్తి అండి. సో ఆయన బయోగ్రఫీ మీద కూడా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకుంటా. స్టేజ్ మీద చెప్పాను, నిజంగా నాకు అనిపించి చెప్పాను. ఓకే, ఆయన ఒడిదుడుకులు ఆయన వచ్చినాయి. ఒక హీరోగా జనరల్గా చాలామంది హీరోలు వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. బట్ ఈయన ఇంత హీరోగా వచ్చి ఇంత మెగాస్టార్ లెవెల్, టుడేస్ లెవెల్ సస్టైన్ అవ్వటం. అండ్ తనతో పాటు తన పేరు వచ్చిన తర్వాత తనతో పాటు వచ్చిన వాళ్ళ హీరోలందరూ ఒక సపరేట్ లైన్ డాన్స్లకి, ఫైట్లకి రకరకాలుగా ఇదయ్యాడు కదా ఆయన. ఓకే, అంటే ఆయన స్టార్టింగ్ కెరీర్ నుంచి చూసారు కాబట్టి ఆయన పడ్డ కష్టాలన్నీ మీకు తెలుసు కాబట్టి డెఫినెట్ గా ఆయన బయోగ్రఫీ తీస్తే బాగుంటుంది. ఓకే, డిఫరెంట్ షేడ్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు నాగార్జున ఉన్నారు. నాగార్జున గారికి ఏముంది, ఆయన హీరో కొడుకు హీరో అయ్యాడు, హీరోగా వెళ్తూ వచ్చారు అంతే. వెంకటేష్ హీరో వెళ్తారు, మహేష్ బాబు వెళ్తూ వచ్చారు. ఇక మళ్ళీ పూర్వం నాగేశ్వరరావు గారు, రామారావు గారు వచ్చినప్పుడు అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళే, అది వేరు. ఓకే, అలాగే తర్వాత మా చిరంజీవి గారు వచ్చి అప్పటికే రామారావు గారు, నాగేశ్వరరావు, శోభన కృష్ణ గారు వీళ్ళందరూ ఉండగా, అందరూ అందమైన వాళ్ళు అనే ఒక రకంగా ఉండగా, ఒక మనిషి వచ్చి ఎవరెవరికి సంబంధం లేకుండా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా కష్టపడుతూ వచ్చి చేసి నిలబడి ప్రతి ఆఫీస్కి వెళ్ళి చేసి షూటింగ్ చేద్దాం చేసి కష్టపడి రకరకాల షేడ్స్తో, అదే సినిమాలు వచ్చి ఆడక రకరకాలుగా ఆ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి ఆయనకి. ఓకే, తర్వాత మరి పాలిటిక్స్లో ఎంటర్ అవటం, మళ్ళీ లేకపోవటం, అన్ని షేడ్స్ ఉన్నాయి ఆయనకి. ఓకే, కెరీర్ స్టార్టింగ్లో మీరు ఒకటి ఆయన లైఫ్లో చూసిన ఆయన స్ట్రగ్లింగ్ పీరియడ్ అంటే మీకు గుర్తుండి టీ నగర్లో కావచ్చు. మేము ఆంధ్ర క్లబ్లో ఉండేవాళ్ళం. మేము అందరం ఆంధ్ర క్లబ్లో అప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడుకుంటాం, అందరూ కూర్చుని అక్కడికి వచ్చేవాళ్ళు. ఆయన ఆ ఎదురుగానే ఉండేవాళ్ళు. ఈయన సుధాకర్ను, మన హరిప్రసాద్ గారు ఆవిడ ఆ బిల్డింగ్లో రెంట్కి ఉండేవాళ్ళు. ఆవిడ చూస్తూ ఉండేవాళ్ళు. తర్వాత జయకృష్ణ గారు ఆఫీస్, జయకృష్ణ గారు అదే మనవరు పాండుల సినిమా తీసేవాడు. జయకృష్ణ గారి ఆఫీస్లో మేము అక్కడ ఫ్రెండ్ కూడా ఉండేవాడు, సుబ్రహ్మణ్యం అని క్యాష్. అడిగి వెళ్తూ ఉండేవాడు, అక్కడ వచ్చి అడుగుతూ ఉండేవాళ్ళు షూటింగ్ ఎప్పుడండి, మళ్ళీ డేట్స్, అది ఇది. సో ఇలాగ చూసేవాళ్ళం అన్నీ. బట్ అప్పుడు చిరంజీవి గారు, ఇప్పుడు చిరంజీవి గారు యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే బిహేవియర్, అదే క్యారెక్టర్, అదే. ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు, మరి మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, కానీ తను బిగినింగ్లో వచ్చినప్పుడు ఎలా హంబుల్గా ఉండేవాళ్ళు, వెన్ యూ గ్రో అప్ బికమ్ ఏ పెద్ద మెగాస్టార్ హీరో అయిన తర్వాత కూడా ద సేమ్ కైండ్ ఆఫ్ హంబుల్నెస్. ఎవరైనా కనపడినా మాట్లాడటం, చేయటం, ద సేమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఓకే, ఈవిడ తోట తరణి గారి సిస్టరు. ఓకే, అంటే మా వైఫ్ బ్రదర్ గాట్ మ్యారీడ్ టు హర్. మా ఫాదర్ చనిపోయినప్పుడు వచ్చింది ఇది. ఓకే, ఓకే, కానీ నేనున్నా అని ఒక భరోసా అయితే ఇస్తారు ఎవరికైనా. ఇస్తారు అండ్ ఈ స్టాండ్స్ బై దట్. ఈ హెల్పింగ్ నేచర్ ఈజ్ ఫెంటాస్టిక్. చాలా మందికి చాలా తెలియదండి ఆయన చేసి. నాకు చాలా మందికి హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళకి ఏమేమి కావాలో ఏంటో డబ్బులు పంపించడం, ఫోన్ చేయటం, సమ్ కైండ్ ఆఫ్. చాలా వరకు తెలియదు. నాకు తెలిసి ఒక 10% బయట తెలిసి ఉంటుంది అంతే. 90% ఎవరికి తెలియదు అసలుకి ఆయన చేసేది. ఇంకా ఈయన చేసే మిగతా కొంతమంది ఉన్నారు, కొంతమంది అసలు తెలియదు, చేస్తానే ఉంటారు. ఈయన ఒక్కడే చేస్తారు, అందరూ చేయరని కాదు, చాలామంది చేసేవాళ్ళు ఉంటారు. ఈయన నాకు బాగా తెలుసు కాబట్టి, ఈయన ఏం చేస్తున్నారు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఓకే, కానీ ఇప్పటికీ చిరంజీవి గారి సినిమాలలో ఎప్పుడు చేయలేదు. అదే అదే యాదృచ్ఛికం, నాకు అదే అర్థం కాదు. సినిమాల్లో ఎప్పుడూ యాక్ట్ చేయలేదు నేను. ఒక శంకర్ దాదా MBBS చేశా ఎప్పుడు లాంగ్ బ్యాక్. తర్వాత మళ్ళీ మనకు చేస్తే ఆచార్యులు చేశారు. కానీ ఎప్పుడు కలుస్తానే ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాం, బెనర్జీ మనం చేద్దాం, ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాలా అంతే అవకాశం. కానీ చాలా చేంజెస్ ఉన్నాయి కదా మీ లైఫ్లో కానీ, మీ క్యారెక్టర్స్లో కానీ, మీరు చేసిన సినిమాల్లో కానీ. అప్పుడు ఆంధ్ర వాళ్ళ, నువ్వు నేను, చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశానండి నేను. సో జై మందేరా, నాకు ఇంకా ఒక పిక్ సౌందర్య గారిది పెట్టాను. ఎస్, ఇది యాక్చువల్గా నేను యాక్ట్ చేసింది కాదు. ఇది సూర్యవంశం అని అమితాబ్ బచ్చన్తో హిందీలో ఈవి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేశారు. ఓకే,
హిందీ సినిమా ఇక్కడ మన మీనా గారు, వెంకటేష్ గారు. వెంకటేష్ గారు చేసింది. ఆ హిందీ సినిమా డైరెక్ట్ చేసేటప్పటికి సౌందర్య గారు ఇది శ్రీలంకలో షూటింగ్ చేస్తున్నాం. ఈవి సత్యనారాయణ గారికి ఇప్పుడు కొంచెం లాంగ్వేజ్ హిందీను ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం అమితాబ్ గారికి. సో అప్పుడు నేను అనుకోకుండా నన్ను పిలిచి అమితాబ్ బచ్చన్ గారు కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు పిలిచి సత్యనారాయణ గారితో ఈ సినిమా వరకు నేను ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఆయనకి చేయమంటే అప్పుడు చేశాను అనమాట. అమితాబ్ గారికి మిగతా హిందీ వాడు ఎందుకంటే ఈవి సత్యనారాయణ గారికి లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లమాటిక్. ఓకే. సో నాకు అమితాబ్ గారు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి నేను అసిస్టెంట్గా ఆయనతో చేశాను ఆల్రెడీ ఎప్పుడో చాలా సినిమాలు. సో నాకు ఆయనకి ఎక్కువ ర్యాపోర్ట్ బాగుంటుంది కాబట్టి నన్ను పిలిచి రిక్వెస్ట్ చేస్తే ఐ డిడ్ దిస్ ఫిల్మ్. ఓకే. అప్పుడు శ్రీలంకలో షూటింగ్ చేసేటప్పుడు సౌందర్య గారు గ్రేట్ లేడీ అగైన్ నాకు బాగా పరిచయం ఉన్న ఆవిడ, చాలా మంచి ఆవిడ, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. సచ్ ఎ బ్యూటిఫుల్ స్వీట్ గుడ్ నేచర్డ్. అందుకే అంత ఓపెన్గా నవ్వుతున్నారు. అసలు అది నాకు ఆ స్టిల్ అయితే దట్ గివ్స్ అసలు ఎంత న్యాచురల్గా ఉంటుందంటే ఎంత హ్యాపీగా. వెరీ క్లోజ్ పీపుల్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. అంతే. అప్పటికి ఫుల్ తెలుగు వచ్చండి ఆమెకి. బిగినింగ్ నుంచే తెలుగు, కన్నడ నుంచి వచ్చింది కదా. సో తెలుగు కొంచెం అవగాహన ఉంది. వెరీ ఫాస్ట్ క్యాచింగ్ అనమాట, చాలా త్వరగా నేర్చేసుకున్నాం. సో అంటే రియల్ లైఫ్లో చాలా న్యాచురల్గా ఉంటారు. మన ఇంట్లో అమ్మో, అక్కో, చెల్లో, మన వైఫ్ ఇలానే ఉంటే బాగుండు, ఇలానే ఉండాలి కదా ఎవరిమైనా కానీ, ట్రెడిషన్ ఇదే కదా మంది అది నేర్చుకుంది చాలా వరకు సినిమాని చూసి సౌందర్య గారిని అందరు నేర్చుకుంది. బట్ రియల్ లైఫ్లో ఎలా ఉంటారండి? సేమ్ అలాగే ఉంటుంది. అంటే సేమ్ ఇంట్లో మనిషిలానే వేసుకునే విధానం కానీ, మాట్లాడే విధానం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఇంట్లో మనిషిలానే ఉంటుంది. కామన్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఎలా ఉంటారో, ఆడవాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది. ఓకే. నాట్ హై సొసైటీగా అడ్వాన్స్డ్ లైఫ్ కాదు. జస్ట్ మన మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది. బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ, మాట్లాడే విధానం కానీ. ఇది అంత స్టార్ హీరోయిన్ ఎదిగినా కూడా అదే అప్పటికిప్పటికి తేడా అంటే అదే. ఇప్పుడు ఒక 2-3 సినిమాలు తీయగానే వెంటనే షేడ్స్ మారిపోతున్నాయి. నో కమెంట్స్ ఆన్ దోస్ థింగ్, దేర్ ఇస్ దేర్ ఓన్ పర్సనల్ దిస్ థింగ్. సో చాలా ఒక్కొక్కసారి లక్కీ అనుకుంటారా, లేకపోతే ఆ ట్రావెల్లో ఇంకా కొంచెం పెద్ద జర్నీ ఉంటే బాగుండు అనిపిస్తుంది? ఎందుకంటే సావిత్రమ్మ టైము చూశారు, తర్వాత వచ్చిన సావిత్రి గారు, అప్పుడు సావిత్రి గారు, తర్వాత వాణిశ్రీ గారు అనేవాళ్ళు, తర్వాత జయసూద్ గారు అనేవాళ్ళు, తర్వాత సౌందర్య గారు. ఇప్పుడు ఇంకా అంటే అట్లా ఫ్యామిలీగా అనిపించే హీరోయిన్స్ అందులో దాదాపు అందరూ తెలుగు వాళ్ళు. అవును. సౌందర్య గారు అంటే కన్నడ అయినా కానీ తెలుగు దగ్గర. మిగతా హీరోయిన్స్ ఎక్కువ మంది ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ బయట నుంచి కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.